హన్మకొండలోని తన నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, శంకర్ నాయక్, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశం మీద ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీరు, రేవంత్ రెడ్డి తీర్పు మీద మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని పూటొక్క మాట చెప్తూ అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా చెప్పడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. జీవో 9 నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసని, రాష్ట్రాలకు రిజర్వేషన్లు చేసేటువంటి అధికారం లేదని గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఎవరైనా రిజర్వేషన్లు చేస్తామంటే జైల్లో పెట్టాలన్నటువంటి అంశాన్ని కూడా గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పి ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా దయాకర్ రావు గుర్తు చేశారు. బీసీలు రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల అంశం మీద కేంద్రంతో కొట్లాడాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా మాట్లాడుతూ పూటకొక మాట చెప్తూ జోకర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారారని రాజయ్య విమర్శించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్నటి హైకోర్టు ఇచ్చిన స్టేతో రాష్ట్ర ప్రభుత్వం చెంప చెల్లుమనిపించిందన్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. బీసీలకు ఇచ్చినటువంటి అనేక హామీలను నిలబెట్టుకున్న తర్వాతే ఎన్నికలకు రావాలన్నటువంటి డిమాండ్ కూడా రాజయ్య చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ సర్పంచ్ల జాయింట్ యాక్షన్ ప్రతినిధులు వినతి పత్రం అందించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి గత మాజీ సర్పంచ్లమంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెండింగ్ బిల్లుల విషయంలో ఎదుర్కొంటున్నామని, ముఖ్యమంత్రిని మంత్రులను కలిసినప్పటికీ ఇప్పటి వరకు పరిష్కారం చూపలేనటువంటి అంశాలను వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిచిపోవడం, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి స్టే రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయగా మారినటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పారు. దాంతోపాటు మా ఉసురు తగిలింది రాష్ట్ర ప్రభుత్వానికి అన్నటువంటి అంశాన్ని మాజీ సర్పంచ్లంతా చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి డిమాండ్ మాజీ సర్పంచ్లు చేస్తున్నారు.